ఈ 21వ శతాబ్దంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల దగ్గర మాత్రమే జరగవు, టెక్నాలజీలో కూడా జరుగుతాయి. ఈ రోజు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాలు రెండు, అదే భారత్ అండ్ చైనా. ఒక దేశం ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా ఎదిగింది, మరో దేశం సాఫ్ట్వేర్, డిజిటల్ సేవలు, అంతరిక్ష పరిశోధనల్లో వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఏఐలో ఎవరు బలంగా ఉన్నారు, చిప్స్ తయారీలో ఎవరు ముందున్నారు, ఈ 5G నెట్వర్క్ లో ఎవరి పరిస్థితి ఎలా ఉంది, స్పేస్ టెక్నాలజీలో ఎవరు ముందున్నారు అనేది ఈ వీడియోలో భావోద్వేగాల కంటే వాస్తవాల ఆధారంగా తెలుసుకుందాం. అసలు ఈ టెక్నాలజీ యుద్ధం అంటే ఆయుధాలతో చేసే యుద్ధం కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ చిప్స్, 5G అండ్ 6G, ఎలక్ట్రిక్ వెహికల్స్, రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఫైనల్లీ సైబర్ సెక్యూరిటీ. ఇటువంటి కీలక రంగాల్లో ప్రపంచ నాయకత్వం కోసం జరిగే పోటీ. ఏఐ రంగంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతుంది. మరోవైపు భారత్ ఏఐ పరిశోధన, స్టార్టప్లు అండ్ డిజిటల్ సేవలు, ప్రభుత్వం ఏఐ కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది. మన భారత్ లో ఉన్న అతిపెద్ద ఐటీ రంగం వేగంగా రిసీవ్ చేసుకుంటుంది. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు పెద్ద స్థాయిలో ఏఐ అమలులో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే రెండు దేశాలు వేర్వేరు బలాలతో ముందుకెళ్తున్నాయి. సెమీకండక్టర్ చిప్స్ లేకుండా ఫోన్ లేదు, కారు లేదు, కంప్యూటర్ లేదు, అలాగే ఏఐ కూడా లేదు. ఈ చైనా చాలా కాలంగా చిప్స్ తయారీలో చాలా ముందంజలో ఉంది. భారత్ కూడా ఈ మధ్యలో సెమీకండక్టర్స్ తయారీకి భారీ పెట్టుబడులు పెడుతుంది. కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది. భారత్ కూడా వేగంగా 5G నెట్వర్క్ లను విస్తరిస్తుంది, కానీ అది ఇంకా విస్తరించే దశలోనే ఉంది. చైనా మాత్రం ఆల్రెడీ ఒక స్టెప్ ముందే ఉంది. ఇప్పుడు రెండు దేశాలు కూడా 6G టెక్నాలజీ పరిశోధనపై దృష్టి పెట్టాయి. ఇంకా స్పేస్ టెక్నాలజీ. చైనా తన స్వంత స్పేస్ స్టేషన్ ని నిర్వహిస్తోంది. చంద్రుడు, అంగారక గ్రహం వంటి మిషన్లలో కూడా ముందడుగు వేసింది. మరోవైపు భారత్ తక్కువ ఖర్చుతో విజయవంతమైన అంతరిక్ష మిషన్లకు మనకు మంచి పేరుంది. చంద్రయాన్ 3, ఆదిత్య L1 వంటి మిషన్లు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అండ్ ఇంకా గగన్యాన్ మిషన్ ద్వారా మన భారత్ మానవ అంతరిక్ష ప్రయాణంలోకి కూడా అడుగు పెడుతుంది. ఇది చాలా గర్వకారణం మన దేశానికి. అండ్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అబ్జర్వ్ చేస్తే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ తయారీ దేశాల్లో ఒకటి. అక్కడ బ్యాటరీస్ తయారీ కూడా అతిపెద్ద స్థాయిలో జరుగుతుంది. అండ్ మన భారత్ లో ఈవీ మార్కెట్ ఇప్పుడు వేగంగా విస్తరిస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీపై మన గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టింది. అండ్ డిజిటల్ ఎకానమీ. మన భారత్ యూపీఐ వంటి డిజిటల్ పేమెంట్ వ్యవస్థతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భారత్ ప్రత్యేకంగా నిలిచింది. అండ్ చైనా కూడా ఈ డిజిటల్ పేమెంట్ లో చాలా ముందుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ రంగంలో చైనా చాలా ముందుంది. ప్రపంచంలోనే ఉపయోగించే అన్ని రకాల ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఈ దేశం నుంచి తయారై వెళ్తున్నాయి. అయితే మన భారత్ కూడా మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ఈ తయారీ రంగాన్ని విస్తరిస్తుంది. ఈ డిజిటల్ టెక్నాలజీ వార్లో ఎవరు గెలుస్తారంటే ఈ ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. కొన్ని రంగాల్లో చైనా ముందుంది, మరికొన్ని రంగాల్లో మన భారత్ కూడా ముందుంది. కానీ ఫైనల్ గా చూస్తే పరిశోధన, విద్య, ఆవిష్కరణ, తయారీ ఇలాంటివే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సో రాబోయే కాలంలో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా చూస్తే మనకంటే చైనా అన్ని రంగాల్లో చాలా ముందుంది. మన దేశం కూడా ఎదుగుతుంది, కానీ చైనా కంటే కొద్దిగా తక్కువ స్థాయిలోనే ఉందని మనం గుర్తుంచుకోవాలి. మనము చైనా ప్రొడక్ట్స్ ని పూర్తిగా బ్యాన్ చేసి కేవలం మన ఇండియాలో ఉత్పత్తి అయ్యే ఎక్విప్మెంట్స్ ని మాత్రమే వాడితే అప్పుడు మన దేశం ఇంకా ముందుకెళ్తుంది. మన దేశంలోనే తయారైన ఎలక్ట్రిక్ వెహికల్స్ ని గానీ, సెమీ కండక్టర్స్ గానీ అన్ని మన దేశంలోనే దొరికితే చైనా కన్నా ముందుంటాం. వేరే దేశాలపై ఆధారపడిన రోజులు మనం ఇంకా డెవలప్ చెందుతూనే ఉంటాం, కానీ డెవలప్ మాత్రం పూర్తిగా అయ్యే దిశగా ఉండదు. పూర్తిగా మన దేశ ప్రొడక్ట్స్ పై మాత్రమే ఆధారపడితే అప్పుడు మన దేశం చైనా కంటే ఇంకా వేరే దేశాల కంటే ముందుంటాం. సో భారత్ వర్సెస్ చైనా పోటీ అనేది కేవలం రెండు దేశాల మధ్య జరిగే పోటీ మాత్రమే కాదు. ఫ్యూచర్ టెక్నాలజీ, ప్రపంచంలో నాయకత్వం కోసం జరుగుతున్న దీర్ఘకాలిక పోటీ. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది, కానీ చైనా ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశం. ముందు సంవత్సరాల్లో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం చాలా ఉంది. సో ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? 2035 సంవత్సరం నాటికి టెక్నాలజీలో ఏ దేశం ముందుంటా అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.